నేను సెమినార్ చేయడానికి కారణమే ఆ అమ్మాయి. గతంలో నేను వేట్లపాలెం జేమ్స్ ఉన్నాడు కదా, ఆ జేమ్స్ రాజమండ్రిలో సెమినార్ చేయడానికే ఎవరి కారణం అంటే ఆ అమ్మాయే కారణం. ఎందుకో ఎందుకో వాళ్ళ అమ్మ కాదు పిలిచింది నిన్ను. ఆ అమ్మాయి రికమెండ్ చేసింది నిన్ను. ఎందుకు రికమెండ్ చేసింది? దేనికి రికమెండ్ చేసింది? వాస్తవానికి రాజమండ్రిలో నేను సెమినార్ చేయడానికి కారణమే ఆ అమ్మాయి. గతంలో నేను వేట్లపాలెం జేమ్స్ ఉన్నాడు కదా, ఆ జేమ్స్ ప్యానల్ మీదకి వెళ్ళాను. నేను ప్యానల్ డిస్కషన్ జరిగితే అప్పట్లో విజయప్రసాద్ రెడ్డి క్రాంతి టీవీకి వెళ్ళి అక్కడ జై కొట్టు వచ్చాడు కదా, వాళ్ళ దేవుడిని జై కొట్టు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అప్పట్లో పెద్ద వివాదం నడిచింది. ఆ వివాదంలో ప్యానల్ డిస్కషన్ కానీ వేట్లపాలెం జేమ్స్ వేదిక మీదకి నేను వెళ్ళాను, రాజమండ్రి వెళ్ళాను. ఆ వేదిక మీద నన్ను చూసినప్పుడు అంతకంటే ముందు వీళ్ళు ఒక చర్చికి వెళ్ళేవారు, అక్కడ నుంచి ఇంకొక చర్చికి వెళ్ళేవాళ్ళు, అక్కడ నుంచి జేమ్స్ చర్చికి వచ్చారు. ఎందుకంటే వాకింగ్ కోసం వెతుకుంటూ వచ్చారు. అలా జేమ్స్తో వీళ్ళు 1 సంవత్సరం పాటు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో ఉండగానే నేను ఆ వీపీ రెడ్డి మీద మాట్లాడేదానికని వేట్లపాలెం జేమ్స్ వేదిక మీద వెళ్ళినప్పుడు ఆ ప్యానల్ డిస్కషన్ మీరు చూసుంటారు. ఆ డిస్కషన్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ పాప నన్ను చూసి అదే ముందుగానే అదే అమ్మాయి తను చూసిందని చెప్తున్నాడు. ఎక్కడ జేమ్స్ మీటింగ్, జేమ్స్ పెట్టిన ఆ చర్చా వేదికలకి మనవాడు వెళ్తే ఆ అమ్మాయి చూసిందంట. యాక్చువల్ గా ఆ అమ్మాయి చూసే టయానికి ఆ అమ్మాయి జేమ్స్ దగ్గరికి వెళ్తుంది. ఆ అమ్మాయి అప్పటికి జేమ్స్ దగ్గరికి వెళ్తుంది, జేమ్స్ ప్రసంగాలు వింటుంది. జేమ్స్ దగ్గరికి అనమాక మళ్ళీ అపార్థం చేసుకుంటారు. వాళ్ళ పరిచర్యలో ఆ చర్చికి వెళ్తుంది. ఆ చర్చికి వెళ్తుంది, జేమ్స్ చర్చికి వెళ్తుంది. జేమ్స్ తోనే ఆ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వాళ్ళ కార్యక్రమాలు జరిగిస్తున్నారు. అంతా బాగా జరుగుతుంది. అలా జరుగుతున్న ఆ చర్చి వాతావరణంలో, ఆ సంఘ వాతావరణంలోనికి ఇతగాడిని ఏదో ప్రేమతో వాళ్ళు పిలిచారు, ఏదైనా ఉపయోగపడతాడు అంటే పిలిచారు. ఎలా పిలిచారు అని చెప్తారు. ఇప్పుడు వరకు ఉన్నది ఏంటంటే వాళ్ళు ఒక చర్చికి వెళ్ళేవారట, ఆ తర్వాత ఇంకో చర్చికి వెళ్ళారట, తర్వాత సంవత్సరం నుంచి జేమ్స్తో ట్రావెల్ చేస్తున్నారట. వీడు జేమ్స్ వేదిక మీదకి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయి ఇతన్ని చూసిందట. చూసి ఏమన్నదో వీడే చెప్పేసుకుంటున్నాడు. వీడే ఎలా చెప్పేసుకుంటాడో మీరు అర్థం చేసుకోవాలి. తనను తాను ఎంతగా హెచ్చించుకుంటాడో, ఎంత అహంకారో, ఎంత గర్వాంధుడో తనకు తాను ఎలా చెప్పేసుకుంటాడో అక్కడ అమ్మాయి చూసిందట. నిజానికి ఆ అమ్మాయే రాజమండ్రి ఇతన్ని పిలిపించడానికి కారణం. ఈ వ్యక్తి ఎవరు ఇలా మాట్లాడుతున్నాడు అంటే లాజికల్గా మాట్లాడుతుంది చూసి, ఈ వ్యక్తి ఎవరు ఇలా మాట్లాడుతున్నాడు అంటే లాజికల్గా మాట్లాడుతున్నాడు, పాయింట్ కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అంటూ నా మాట తీరు నచ్చి ఈ వ్యక్తి ఎవరు అని, ఈ వ్యక్తిని కదా ఇంతకాలం మనం వెతుకుతున్నది, ఇది కదా వాక్యం అంటే అని అక్కడి నుంచి మొదలుపెట్టి ఛానల్లో ఉండేటువంటి మెసేజ్లన్నీ చూస్తూ ప్రతిదాన్ని వాళ్ళ అమ్మకి ఫార్వర్డ్ చేస్తూ ఈ వ్యక్తిని మనం వెతుకుతున్నది ఇంతకాలంగా, మనం చర్చలన్నీ మారుతూ వస్తున్నాం వాక్యం కోసం అని ఈ వ్యక్తిని వెతుకుతున్నాం, ఈ వ్యక్తిని రాజమండ్రికి పిలిపించి సెమినార్ పెట్టించాలి అని ఫర్ ద ఫస్ట్ టైం త్రిష అనేటువంటి ఈ 25 ఏళ్ళ అమ్మాయి ప్రపోజ్ చేసింది వాళ్ళ అమ్మకి. ఆ తర్వాత వేట్లపాలెం జేమ్స్కి వీళ్ళకి గొడవలు జరగడం, అక్కడి నుంచి వీళ్ళు బయటికి రావడం, ఆ గొడవ ఏంటన్నది సమయం వచ్చినప్పుడు చెప్తాను. నేను గతంలో కొంచెం చెప్పాను, పూర్తిగా చెప్తాను. అలా వీళ్ళు బయటికి రావడం, అలా బయటకు వచ్చిన వీళ్ళు వేట్లపాలెం జేమ్స్ మీద పగ సాధించేటువంటి భాగంగా అలా నన్ను రాజమండ్రిలో సెమినార్కి వాళ్ళమ్మ ఒప్పుకోవడం, అక్కడ సెమినార్ జరగడం అన్నది జరిగింది. తమ్ముడు ఇక్కడ ఒకసారి మనం ఆగుదాం. ఇతడు చెప్పేసుకుంటాడు ఏమని, తనకు తానే ఇతడు పర్ఫెక్ట్, ఇతడు లాజిక్ గా మాట్లాడతాడు, ఇతడు ఖచ్చితంగా మాట్లాడతాడు అని. ఏంటి వీడికి వీడే ఆ పిల్ల చెప్పింది లేదు, ఎవరికి తెలియదు, ఆధారం లేవు, సాక్ష్యాలు లేవు, ఇటు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పానంటది. ఇంకో జోక్ చెప్తాను. ఆ చర్చా వేదికలో చెత్తగా మాట్లాడింది ఈడొక్కడే. ఇప్పుడు ఉంటే దాని మీద విశ్లేషణ చేద్దాం, ఎంత లాజిక్ గా మాట్లాడేసాడో చూద్దాం, దాన్ని కూడా విశ్లేషిద్దాం. ఆ ప్యానల్లో అందరితో మాట్లాడాను. ఆ ప్యానల్లో అందరూ ఏమన్నా చెప్పనా, ఈయన తీసి రాకపోతే చాలా బాగుండు, ఈడు వచ్చాడు మొత్తం ఆ చర్చా వేదికను పాడు చేశాడు అన్నారు. చర్చా వేదికని ఈయన పిలిచినందుకు వాళ్ళు బాధపడ్డారు. యాక్చువల్ గా చర్చా వేదికలో లాజిక్ లేకుండా మాట్లాడింది వీడే. ఇంకా గట్టిగా మాట్లాడదు, అసలు సరిగ్గా మాట్లాడలేదు, ఏ వాక్యం మాట్లాడలేదు. లాజిక్ గా మాట్లాడంటే చాలా వాక్యం బాగా మాట్లాడుతున్నాడు, ఆ పిల్ల వినేసిందంట. అందులో అసలు సరిగ్గా వాక్యమే చెప్పలేదు, అసలు వాక్యం సంబంధించిన డిస్కషన్ సరిగ్గా చేయలేదు మనడు, లాజిక్ గా మాట్లాడలేదు. అయినా లాజిక్ గా మాట్లాడిందని ఆ పిల్ల చెప్పినట్టు వీడు చెప్పేసుకుంటున్నాడు, వాక్యం సూపర్ చెప్పాడని ఆ పిల్ల చెప్పిందని వీడు చెప్పేసుకుంటున్నాడు, దాన్ని బట్టి మిగతా ప్రసంగాలని వినేసిందని వీడే చెప్పేసుకుంటున్నాడు. వీడి గొప్పలు వీడే చెప్పేసుకున్నాడు. వాళ్ళు వచ్చి ఏమంటే ఆ రోజు లాజిక్ గా మాట్లాడి మేము ఉన్నామండి, ఆయన ప్రసంగం బాగుంది మేము ఉన్నామండి వాళ్ళు చెప్పాలి బయటకు వచ్చి. అరే నువ్వే అంటావు కదా సాక్ష్యం అంటే ఎవరికాడు చెప్పుకుంటేది కాదు, బయట వాళ్ళు చెప్పాలని. సాక్ష్యాల కోసం వీడు మాట్లాడుతూ సాక్ష్యాలు ఎవరు గొప్పలు చెప్పుకోకూడదు, ఎవరి విషయాలు చెప్పకూడదు, సాక్ష్యం అంటే బయట వాళ్ళు చెప్పాలన్నావు కదండ్రా. ఏంటో ప్రతిసారి నువ్వే చెప్పేసుకుంటున్నావు.
క్రిస్టియానిటీకి సరైన ఒక ఉన్నాడని ఎవడో అన్నాడని ఈడీ చెప్పేస్తున్నాడు. క్రిస్టియానిటీలో సరైనడు ఒక ఉన్నాడు, వాక్యం తెలిసాడు ఒక ఉన్నాడు, బయట వాళ్ళు అనుకుంటున్నారని ఈడీ చెప్పేస్తున్నాడు. ఎవడొచ్చినా చెప్పింది నాకు అర్థం కాగలుగుతున్నాను. లాజిక్ గా మాట్లాడిస్తున్నాడంట, వాక్యం మాట్లాడేసాడంట, మిగతా ప్రసంగాలను వినేసిందంట, వాళ్ళ అమ్మకి చెప్పిందంట, రాజమండ్రికి పిలిపించాలనుకున్నారంట. ఈలోపు రాజమండ్రితో గొడవ కాదు, రాజమండ్రితో గొడవ కూడా ఈడి పెట్టించుంటాడు. ఎలాగో నన్ను పిలవాలనుకుంటున్నారు కదా, మీరు ఆడితో గొడవ పెట్టుకుని విడిపోండి, విడిపోస్తే రావడానికి బాగుంటది, మీ ఆడితో కలిసి ఉండగా నేను ఇచ్చానుకో మాకి బాయి కుదరదు అని చెప్పి గొడవ పెట్టించి మరి అక్కడికి వెళ్ళి వాళ్ళు పంపించాడు. నిజంగా వాళ్ళు కూడా తెరాలని, వాళ్ళు కూడా మంచి వాళ్ళు అంతే. ఎందుకంటే ఓ సేవకుడితో ఉన్నప్పుడు నేను సమస్యలు ఉంటే తెలుసుకోలేరా? చిన్న చిన్న వాటికైనా అలిగిపోతారా? ఏంటంటే విశ్వాస నిర్ధారణగా ఉన్నారు. ఓ పాస్టర్ మాట్లాడితే పడరా? మిమ్మల్ని నడిపించేవాడు కాశీనప్పుడు ఓ దెబ్బ కొడితే పడరా? మీరు గొడవ పెట్టుకొని వీడి దగ్గరికి వెళ్ళడానికి అతగాని చెడ చేస్తారా? అతగాని మంచోడు కాదని చెప్తారా? పక్కన రాజమండ్రిలో ఉన్న వ్యక్తిని పిలిపించి మీరు వాక్యం చెప్పించలేరు, కడప నుంచి నెలకు ఒక 80,000 ఖర్చు పెట్టి వాక్యం చెప్పించడానికి పిలిచారు. ఏం చేశాడు? అంతకుముందు చర్చికి వెళ్ళేవారంట, ఆ తర్వాత ఇంకో చర్చికి వెళ్ళారట, జేమ్స్తో 1 year ట్రావెల్ చేశారట. జేమ్స్ మీద పగ సాధించడానికి, జేమ్స్ మీద పగ ఎందుకో, ఏం తప్పు చేశాడు అంటే చావుకుల మీద పగే సాధిస్తారా ఏంటి? జేమ్స్ మీద పగ సాధించారు, నువ్వేం చేస్తున్నారా సొంతపోస? చావకుడి మీద కక్ష పెట్టడం ఏంటమ్మా? ఇది పద్ధతి కాదు. నా ఫ్రెండ్ కూర్చోబెట్టి మాట్లాడిస్తాను అని సమయంలో పరచొద్దు. నువ్వు సమాధాన పరచాలిగా దేవుని కుమారుడు నిన్ని ఆ వేదిక మీద ప్రేమతో పిలిచి రాజమండ్రి నిన్ను ఆహ్వానించి నీకు ఆతిథ్యం ఇచ్చి నీకు ఆహారం పెట్టి నీకు గౌరవంగా నిన్ను సత్కరించి నీకు విలువను పెంచితే మరి వాళ్ళ కొంప ముంచుతావా? ఇటు ఈ కుటుంబం కొంప ముంచేవాడు, జేమ్స్ కొంప ముంచావు. యాక్చువల్గా వచ్చినవి ఏం చేయాలి? వాళ్ళిద్దరిని సమయం పరచాలి, వాళ్ళిద్దరిని కలపాలి, వాళ్ళిద్దరికి సామరస్యం తెలియజేయాలి. నువ్వు ఓరే ఎంత దరిద్రం నువ్వు. తర్వాత ఇప్పుడు అలా జేమ్స్ మీద పగ సాధించడానికి నన్ను పిలిచారన్నప్పుడు, అది వీళ్ళు చెప్పారన్నప్పుడు నువ్వు చెప్పినట్టుగా సమాధాన పరచాలి. అంత దూరం నుంచి నేను రావడం ఎందుకమ్మా, అంత దూరం నుంచి నేను రావడం ఎందుకు, దగ్గరే ఉన్నాడు. నేనైతే ఇదే చెప్తా. బిఫోర్ లాస్ట్ జనవరిలో జనవరిలో జరిగిన సెమినార్ నువ్వు కూడా ఉన్నావు తమ్ముడు. అప్పుడు ఆ సెమినార్లో తుని దగ్గర నుంచి నాకు కాల్ చేశారు, తమ్ముడు అన్న సెమినార్కి వస్తున్నామంటే నేను అన్నాను, వచ్చే దారిలో జేమ్స్ సెమినార్ ఉంది అక్కడ, మీరు అలా సామర్లకోట మీద నుంచి వస్తే విజయప్రసాద్ రెడ్డి సెమినార్ ఉంది అక్కడ, మీరు అటు నుంచి అటు వెళ్తే వైజాగ్ సెమినార్ ఉంది అక్కడ, అన్నీ దాటుకుని ఎందుకు వస్తారా ఇక్కడికి? అవన్నీ దాటుకుని ఎందుకు వస్తారు? వాక్యం అక్కడ వినండి. మీరు అంత కుటుంబాలు ఆటోలు వేసుకుని ఇంత దూరం రావసరం లేదు, నడదోలు వరకు మీకు దగ్గరలోనే రాజనగరం ఎక్కడో, లేదా రాజంపేట సంథింగ్ ఏదో రామేశంపేట జేమ్స్ది, అక్కడికి దగ్గరే, తునికి దగ్గరే, అది పెద్దాపురం ఏరియా అనుకుంటా. ఇటు పోనీ సామర్ల కూడా దాటొస్తే విజయప్రసాద్ రెడ్డి సెమినార్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళండి. అవన్నీ దాటుకుని అంత శ్రమ ఎందుకు? వ్యక్తిని పూజిస్తున్నారా మీరని చెప్తే కొట్టినట్టు చెప్పి అక్కడ పంపించాను నేను. బిక్కవల దగ్గర నుంచి వస్తానన్నారు ఒక కుటుంబం, వద్దమ్మా పక్కనే బలభద్రపురం తమ్ముడు సెమినార్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళండి, ఎక్కడైనా వాక్యం నేర్చుకోండి అని చెప్పా. అబ్బాయి భలే వస్తున్నారు, వచ్చేయండి అని వాళ్ళు ఇబ్బంది పెట్టేలేదు నేను. ఇది నాకు గొప్ప కాదు. అంటే నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు అయితే ఏం చేయాలి? ఆల్రెడీ జేమ్స్కి ఇతనికి పరిచయం ఉంది, జేమ్స్కి ఇతనికి స్నేహం ఉంది, జేమ్స్ తన వేదిక మీదకి పిలిచాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ తమ్ముడికి ద్రోహం చేస్తావా? సమాధాన పరచాలి. లేదమ్మా అమ్మో వీళ్ళు ఎలాంటి వాళ్ళు జేమ్స్ను వదిలేసి నా దగ్గరికి వస్తున్నారంటే రేపొద్దున నన్నేం చేస్తారు, నన్ను వదిలిపెట్టేస్తారేమని ఇంగిత జ్ఞానం ఉండాలి కదరా. భవిష్యత్ తిరిగిన ప్రవక్తవు కదరా నువ్వు, భవిష్యత్ కాలానికి దేవుడు నిర్ణయించిన ప్రవక్తవు కదా, నువ్వేం చేయాలి? చేసావా? అలా చేసావా? ఆ తర్వాత చెప్పారంటే ఒక వెర్షను, తర్వాత జేమ్స్ చెప్పాడంటే మరొక వెర్షను. ఆ జేమ్స్ చెప్పినప్పుడైనా మానేయాలి కదా. ఎందుకు కొనసాగావో తర్వాత క్లిప్పింగ్లో నీ మాటల ద్వారానే ప్రజలు తెలుసుకుంటారు, కంగారు పడకు అనే ఒక విషయం చెప్తానండి. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. నేను ఒక విషయం చెప్తాను. చిలకలూరుపేట పరిసర ప్రాంతాల నుంచి ఒకరోజు నాకు ఫోన్ చేశాడు. మనం తండ్రి సన్నిధి శాలేం రాజు గారి కోసం మాట్లాడుతున్న ఆ సమయంలో ఒకరోజు నాకు ఫోన్ చేశాడు. ఆ బ్రదరు మా ప్రాంతానికి మీరు రావాలి, వాక్యం చెప్పాలి అని నాకు ఫోన్ చేశాడండి. చేస్తే మీరు ఎవరు బ్రదర్ అంటే విశ్వాసి అన్నాడు. అయితే నేనేమన్నా అంటే మీ పాస్టర్ గారితో చేయించి నేను వచ్చి మాట్లాడతానని చెప్పాను. పాస్టర్ గారితో మాట్లాడేది కుదరదండి అని అన్నాడు. ఏమంటే పాస్టర్ గారికి నాకు చిన్న గొడవ అయింది, నేను మానేశాను అన్నాడు. మరి మానేస్తే నువ్వు ఎక్కడ మీటింగ్ పెడతావంటే మా ఇంటి దగ్గర పెడతాను, కుటుంబ సభ్యులు వస్తారు అంటే నేను రాను తమ్ముడు అలాగా అని చెప్పాను. ఇంతకీ ఎందుకు ఆ కుర్రోడు నన్ను కాంటాక్ట్ అయ్యాడు అంటే
అంత గత అప్పుడే షాలేం రాజు కోసం మాట్లాడుతున్నాం కదా, వాళ్ళ పాస్టర్ గారు షాలేం రాజు గారు శిష్యుడు అంట. అది అసలు సంగతి. షాలేం రాజు గారు శిష్యుడు ఉమ్, కనుక వాళ్ళ మీద మనం ఎలాగో వీడియోస్ మాట్లాడుతాం కనుక వచ్చి మంటకిచ్చేస్తాన ఉద్దేశంతో నన్ను పిలిచాడు. నేను రానున్నాను. చాలా తప్పు తమ్ముడు, ఉమ్, నువ్వు అక్కడికి వెళ్తున్నావు కనుక అక్కడికి వెళ్ళు, పాస్టర్ గారు అంటాడు పడాలి నువ్వు, అక్కడికి వెళ్ళు, నేను రాను తమ్ముడు అని చెప్పి నేను ఆగిపోయాను. నేను ఎందుకంటే ఉమ్, నన్ను శత్రుగా భావించే షాలేం రాజు శిష్యులు పిలిస్తేనే అక్కడ విశ్వాసం పిలిస్తేనే నేను వెళ్ళలేదు. అరే నీ ఫ్రెండ్ కదంట రే, ఉమ్. జేమ్స్ జేమ్స్ నీ నీ ఫ్రెండ్ ఫ్రెండ్ కదా, కదా. నీ స్నేహితుడు కదా, నీ సహోదరుడు కదా, నీ పిలిచాడు కదా, నేను ఎంతో గౌరవించాడు కదా. అలా అలా పిలిచిన వ్యక్తి ఆ పరిసర ప్రాంతం పిలిస్తే వాళ్ళ సంఘంలో ఎవడో నీకు ఫోన్ చేస్తే అమ్మా తప్పు అమ్మా, మా ఫ్రెండ్ అమ్మా, నేను మాట్లాడతానమ్మా అని వాళ్ళ మధ్య సఖ్యతను కూర్చవలసింది పోయి చక్కగా ఎవరో బాగున్నారని, అందంగా ఉన్నారని, ఏదో 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 చేద్దామని దూరేసి ఆస్తిపరులని. ఆస్తిపల్లి చుచ్చిపెట్టి ఆ తర్వాత జేమ్స్ చెప్పిన వర్షను జేమ్స్ అడుగుంటాడు ఖచ్చితంగా. బ్రదర్ నన్ను రమ్మంటారంటే జేమ్స్ ఏం చెప్పాడు, నేను జేమ్స్ వాళ్ళకి అనుకున్నాను. జేమ్స్ వెళ్ళండి బ్రదర్, ఎవరు చెప్తే వాక్యం అని అన్నారంట. వాళ్ళు జేమ్స్ ఏదో వర్షం ఉమ్, చెప్పుంటాడు, వాళ్ళకి తేడా అన్నా నువ్వు వెళ్తే వెళ్ళానని చెప్పాడు. వాళ్ళు తేడా అన్నప్పుడు ముందే ఆగలి కదా నువ్వు, తేడా ఉమ్, అన్న ముందే ఆగలి కదా. వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వేరే వర్షం చెప్పారంట. జేమ్స్ ఒకటి చెప్పి వీళ్ళు ఇంకోటి చెప్తున్నారని అప్పుడు జేమ్స్ అని అడగాలి కదా, అమ్మా జేమ్స్ ఎలా చెప్తున్నాడు వీళ్ళ ఎందుకు చెప్తున్నారు అని అప్పుడు నువ్వు సామ్రాజ్యం చేయాలి కదా. చేయలేదు. నువ్వు ఎందుకు చేయలేదంటే వస్తుంది ఇప్పుడు క్లిప్ వస్తుందా, పెట్టండి పెట్టండి. ఉమ్, ఉమ్, ఫార్వర్డ్ చేస్తూ ఈ వ్యక్తిని మనం వెతుకుతున్నది ఇంతకాలంగా. మనం చర్చలన్నీ మారు ప్యానల్ డిస్కషన్ మీరు చూసుంటారు. ఆ డిస్కషన్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ పాప నన్ను చూసింది. చూసి ఈ వ్యక్తి ఎవరు, ఇలా మాట్లాడుతున్నాడు అంటే లాజికల్గా మాట్లాడుతున్నాడు, పాయింట్ కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అంటూ నా మాట తీరు నచ్చి ఈ వ్యక్తి ఎవరు అని, ఈ వ్యక్తిని కదా ఇంతకాలం మనం వెతుకుతున్నది, ఇది కదా వాక్యం అంటే అని అక్కడి నుంచి మొదలుపెట్టి ఛానల్లో ఆ పాప ఎదుగుతుందంట. ఇతను ఇలాంటి వ్యక్తిని కదా మేము ఇంతకాలం వెతుకుతున్నది. అప్పటికి 2 చర్చలు మారి జేమ్స్ మంచిగా మాట్లాడు. తమ్ముడు కూడా మంచి జ్ఞాని. జేమ్స్ ఏమి జ్ఞానం లేనుడు అనుకున్నారా ఏంటి? నా తమ్ముళ్ళందరూ జేమ్స్, అందులో గాబ్రియల్ ఒకడు. విజయప్రసాద్ రెడ్డి కానీ, జేమ్స్ కానీ, గాబ్రియల్ కానీ, ఇంకా చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు. జేమ్స్ గంధాల కానీ ఇంకెవరెవరు నా తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మంచి జేమ్స్ వాళ్ళు, మంచి జ్ఞానులు వాళ్ళు. ఇదే చక్కగా చెప్తాడుగా జేమ్స్. అంటే ఇన్నాళ్ళు మేము వెతుకుతున్నది ఇతన్న కదా, ఇలాంటి వ్యక్తిని కదా మేము వెతుకుతున్నది. అబ్బో చాలా ఉందరా నీ దగ్గర, చాలా ఎక్సకలు ఉన్నాయి నీ దగ్గర. నీకు నువ్వే గొప్పలో. కాదు సకల వల్లభ కలుడ ఏదో అంటారు చూడు, ఏదో ఏదో పదం రాని పెదాలు ఎందుకు మాట్లాడడం నీకు తెలుస్తుంది. పదం ఉంటుంది, వెరైటీ పదం. అలాంటి సకల వల్లభ కళాకారుడా. కళాకారుడు సరే 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 విందాం. చిత్ర పరిశ్రమలకు వెళ్ళాల్సింది కళాకారుడు కుండిపోయి అనవసరంగా. సరే సరే అనేటువంటి మెసేజ్లన్నీ చూస్తూ ప్రతిదాన్ని వాళ్ళ అమ్మకి ఫార్వర్డ్ చేస్తూ ఈ వ్యక్తిని మనం వెతుకుతున్నది ఇంతకాలంగా. మనం చర్చలన్నీ మారుతూ వస్తున్నాం వాక్యం కోసమని, ఈ వ్యక్తిని వెతుకుతున్నాం. ఈ వ్యక్తిని రాజమండ్రికి దేనికోసం వెతుకుతున్నారంట? ఈ వ్యక్తిని కదా వెతుకుతున్నారు. మారుతూ వస్తున్నాం వాక్యం కోసమని, ఈ వ్యక్తిని వెతుకుతున్నాం. ఈ వ్యక్తిని రాజమండ్రికి పిలిపించి సెమినార్ పెట్టించాలి అని ఫర్ ద ఫస్ట్ టైం త్రిష అనేటువంటి ఈ 25 ఏళ్ళ అమ్మాయి ప్రపోజ్ చేసింది వాళ్ళ అమ్మకి. ఆ తర్వాత వేట్లపాలెం జేమ్స్కి వీళ్ళకి ఆ చెల్లి అంటున్నాడా? పోనీ ఎక్కడైనా ఆ చెల్లి ఇలా అన్నది, ఆ సోదరు ఇలా పిలిచింది అని అంటున్నాడా? త్రిషానే ఈ అమ్మాయి, 25 ఏళ్ళ ఈ అమ్మాయి మేజర్ కదా, వీడికి ధైర్యం ఎక్కువ. ఇప్పుడు గొడవలు జరగడం, అక్కడి నుంచి వీళ్ళు బయటికి రావడం, ఆ గొడవ ఏంటన్నది చెప్తాను నేను. గతంలో కొంచెం చెప్పాను, పూర్తిగా చెప్తాను. అలా వీళ్ళు బయటికి రావడం, అలా బయటకు వచ్చిన వీళ్ళు వేట్లపాలెం జేమ్స్ మీద పగ సాధించేటువంటి భాగంగా అలా నన్ను రాజమండ్రిలో సారికి వాళ్ళమ్మ ఒప్పుకోవడం, అక్కడ సెమినార్ జరగడం అనేది జరిగింది. వేట్లపాలెం జేమ్స్తో వీళ్ళకు ఆస్తిపరమైనటువంటి గొడవల విషయంలో జేమ్స్ దగ్గర నుంచి బయటకు వచ్చినటువంటి కుటుంబం ఈ జేమ్స్ మీద పగ సాధించేటువంటి అందులో భాగంగా నన్ను తీసుకుని వచ్చి అక్కడ నిలబెట్టారు సెమినార్ అనేటువంటి పేరుతో. నాకేంటి వాక్యం చెప్పేటువంటి అవకాశం వచ్చిందని వెళ్ళాను తప్ప ఇంత వెనకాల నడుస్తుందని నాకు తెలియదు. తెలీదు, ఫస్ట్ తెలియదు. వాక్యం చెప్పే అవకాశం వచ్చింది గనుక వెళ్ళాడట, అంతేనా? ఇంకేం లేదా? వాళ్ళు డబ్బున్న వాళ్ళు, బాగా ఇచ్చేవాళ్ళు, ఒక పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది, ఏమి లేవురా అని మనసులో ఏం లేవా? ఇంత తెలియదు, ఫోన్లే తెలియదు. ఓకే, తర్వాత చెప్పాడుగా. వీళ్ళు నాతో మాట్లాడారు, కానీ వీళ్ళు చెప్పిన వర్షన్ కంప్లీట్ డిఫరెంట్ వర్షన్ చెప్పారు. తర్వాత నాకు జేమ్స్ ఇంకొక వర్షన్ చెప్పాడు. మొత్తంగా నాకు విషయం అంటే
ఆ జేమ్స్ ఇంకో డిఫరెంట్ వెర్షన్ చెప్పాడట, అప్పుడైనా మానేయాలిగా, నువ్వు వెళ్ళడం మానేయాలిగా. జేమ్స్ ఇంకో డిఫరెన్స్ వెర్షన్ చెప్పినా వెళ్తున్నాడు వీడి లబ్ధి కోసం, వీడిని ఎవరో పిలవరు. ఎవరో ఒకరిద్దరు ఫోన్ చేసి మాట్లాడితే మీ ఊర్లో సెమినార్ పెట్టండి, మీ ఊర్లో వాక్యం చెప్పండి అని వీడే బతిమాలుకుంటాడు. వీడు బతిమాలుకుంటే వాళ్ళు ఇంకా మాటామాట కలుస్తుంది. ముందు మొహమాటంతో పెడతారు, వెళ్ళిన తర్వాత టెస్ట్ వేస్తాడు. ఇంకా ప్రతి నెల పెట్టేలాగా వాళ్ళని మౌల్డ్ చేసేస్తాడు. వాళ్ళ చేత నెలకు వేలు ఖర్చు పెట్టిచ్చేస్తాడు. ఇది వీడి ఎత్తుగాడు ఇది. కాదన్నయ్య, ఎట్టో తెలిసింది. ఇప్పుడు వాక్యం కొరకు అన్ని సంఘాలు మారారు కదా, వాక్యం కొరకు అన్ని సంఘాలు మారారు. ఆ మంచి వాక్యం చెప్పే వ్యక్తిని కనుగొన్నారు. ఆ మంచి వాక్యం చెప్పే వ్యక్తితో ₹1000 ఖర్చు పెట్టి సభలు పెట్టారు. ఇప్పుడు అంత వాక్యం అంటే ఇష్టం ఉన్న వీళ్ళు, అంత వాక్యం కొరకు డబ్బులు ఖర్చు పెడుతున్న వీళ్ళు, అంత చండాలమైన వాళ్ళైతే అన్ని డబ్బులు ఖర్చు పెడతారా? వాక్యం కొరకు ఎదుగుతా ఉంటారా? అంటే కనీసం భక్తి లేకుండా ఉంటారా? అంటే ఇతగాడు వాళ్ళ కోసం ఎలా చెప్పాడంటే, గతంలో నిన్న మొన్న వినిపించిన వీడియోలో, అతగాడికి తమ్ముడు నీకు పెళ్లి కాకపోతే నా కూతురు ఇచ్చేసేదాన్ని అనేసి అదే అది కూడా ఉంది. ఇప్పుడు అదే ఉంది, ఆమె ఎవరో తెలియడానికి అదే కూడా ఉంది ఇప్పుడు. ఓకే అయితే ముందుకు వెళ్తాను, మాట్లాడండి. అయితే అంటే మీరు ఏమి వినిపించబోతున్నారు నాకు కూడా తెలియదు, సస్పెన్స్ అందుకే కొన్ని అడ్వాన్స్ అయిపోతున్నాను. పర్లేదు కొద్దిగా క్లూ ఇచ్చినట్టు ఉంటుందిరా ప్రజలకి. ఓకే. తర్వాత నాకు జేమ్స్ ఇంకొక వర్షన్ చెప్పాడు. మొత్తంగా నాకు విషయం అంటే ఏంటో తెలిసింది. అంటే రాజమండ్రిలో సెమినార్ జరగడానికి కారణమే ఈ త్రిష అనేటువంటి 20 సంవత్సరాల అమ్మాయి. ఇది తమ్ముడు ఇప్పటి వరకు రాజమండ్రి ఇతను ఎందుకు వెళ్ళాడో, జేమ్స్కి ఇతనికి మధ్య ఏం జరిగిందో, జేమ్స్కి వాళ్ళకి ఏం జరిగిందో, ఏ ఆస్తి తగాదాలు ఉన్నాయో, వాళ్ళు ఎందుకు జేమ్స్ని అవాయిడ్ చేశారో, మరి వాళ్ళు చెప్పిన వెర్షన్ ఏంటో, జేమ్స్ ఇతనికి చెప్పిన వెర్షన్ ఏంటో, కనీసం స్నేహితుడు నన్ను తన వేదిక మీదకి పిలిచిన ఈ స్నేహితుడు వేరే వెర్షన్ చెప్పినప్పుడన్నా వెళ్ళడం మానేశాడా? మానలేదు. స్వార్థ బుద్ధి. రాజమండ్రి అనే ప్రాంతానికి నేను పరిచయం అవ్వాలి, రాజమండ్రి అనే ప్రాంతంలో నా సెమినార్ జరగాలి, నేను వాక్యం చెప్పాలి, నేను కనబడాలి, వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లోనే తిష్ట వేయాలి. ఒక్కతే కూతురు, ఆస్తుంది కాబట్టి వీడు కన్నేసాడు ముందు. అంటే అనిపిస్తుంది, నాకు అలా అనిపిస్తుంది. పొరపాటు ఉంటే దేవుడు నన్ను క్షమించునుగాక. అయితే ఇది జేమ్స్కి తనకి మధ్య ఇలా జరిగినా ఇతడు అక్కడికి వెళ్ళడం ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి ఇతన్ని మనం వెతుకుతున్న అసలైన వాక్యం చెప్పే వ్యక్తి ఇతడే అని అనడం ఏంటి, ఇవన్నీ ఏంటి, ఇదంతా ఏంటి, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, వెళ్ళకముందు ఏం జరిగింది, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది అతని మాటల్లోనే మనం విందాం. తమ్ముడు అన్నీ నేను చెప్పదలుచుకోలేదు. తమ్ముడు ఎవరు జాన్పాలే చెప్తాడు, ఈ తమ్ముడు తోడేలు జాన్పాలే చెప్తాడు. నేనేదో చెప్పడానికి మాత్రం ఈ లైవ్ కాదండి, అతని నోటి ద్వారా మనం గెస్ చేయొచ్చు ఎవరెవరితో ఎలా బిహేవ్ చేసి ఉంటాడు, ఎవరెవరితో ఎలా అతడు పాపం చేసి ఉంటాడు, ఇదంతా మీరు తెలుసుకోవచ్చు. అతడు పాపం చేశాడన్నమాట అతని నోటి ద్వారా అతను చెప్పాడు. ఎవరు ఆమెతో ఫస్ట్ 30 minutes, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే ఒకరితో గడిపిన సమయంలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎలా బిహేవ్ చేశాడో, అంత క్రూరమైన బిహేవియరా లేక ఇంకొక రకంగానా అది తెలిసి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తే, ఏంటి సార్ ఏం జరిగిందని, ఎంత మీరు నాకు సారీ చెప్తున్నారని ఆమె అడగడం, ఇది సంథింగ్, ఇదంతా మనం చెప్పకూడదు.